చూసారు ఎంత పెద్ద లోయ ఉందో. ఇదే వాటర్ ఫాల్. చూసారు ఇదే వాటర్ ఫాల్. ఇప్పుడైతే మనమైతే కిందకైతే వెళ్దాము. కిందకైతే ఇదిగో దారి. ఇలా నడుచుకుంటూ చూసారా చిన్న దారి కనిపిస్తూ ఉంది, అది దారి. ఇలా నడుచుకుంటూ మనం కిందకి చేరుకోవాలి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఒక అద్భుతమైన ప్రదేశాన్ని చూపించబోతున్నాను. ఈ వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే ఇది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఈరోజు మనం అల్లూరు జిల్లా అనంతగిరి మండలంలో ఉన్న పెదబయలు వాటర్ ఫాల్స్, పెదబయలునే టొంకోట అని కూడా పిలుస్తారు. ఈ ప్రాంతం గిరిజన సంపద సహసిద్ధమైన అందాలను కలిగి ఉంటుంది. టొంకోట గిరిజన గ్రామం కిందే ఈ అద్భుతమైన జలపాతం ఉంటుంది. ఈ జలపాతాన్ని చేరుకోవాలంటే విజయనగరం జిల్లా కొత్తవలస దేవరాపల్లి మార్గం వెళ్ళి చేరుకోవచ్చు. లేదంటే అల్లూరు జిల్లా పాడేరు నుండి కేవలం 35 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కొత్తవలస నుండి అయితే 55 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ప్రయాణం ఎత్తైన కొండలు, అపురూపమైన పచ్చటి ప్రకృతి మనసుకు మధురానుభూతిని కలిగిస్తాయి. ఈ జలపాతం సుమారు 400 మీటర్ల ఎత్తు నుంచి జాలువారుతూ ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకునే అద్భుత దృశ్యాలను అయితే మనమైతే చూడొచ్చు. ఈ జలపాతానికి వెళ్లే మార్గం అంత సులభం కాదు. లోతట్టు ప్రాంతం, పెద్ద లోయతో కూడిన దారి. అక్కడ అందాలను చూసిన తర్వాత ఈ ప్రయాణం తప్పకుండా ఒక అద్భుతమైన ప్రయాణం అని చెప్పాలి. వాటర్ ఫాల్కి వెళ్లే ముందర ఈ నది అయితే ఈ విధంగా ఉంటది. కింద పక్కిది, దీని కిందనే ఉంటది ఈ వాటర్ ఫాల్ అనేది. ఇప్పుడు మనం అయితే ఈ దారి గుండా వెళ్ళిపోవాలి. చూసారా సౌండ్ అయితే వినిపిస్తుంది. ఇది చూసారు కదా ఇప్పుడు వాటర్ ఫాల్ అయితే ఏ విధంగా ఉందో. చాలా జాలు పడుతుంది. ఇంకా కింద ఉంటుంది పెద్దది. కిందకైతే మనం వెళ్దాం. ఇప్పుడు మళ్ళీ మనం అయితే ఇలా వెళ్ళిపోదాం. ఇది దారి. కిందకి వెళ్ళిపోదాం. కిందనైతే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది, సూపర్గా ఉంటుంది. సౌండ్ అయితే వినిపిస్తా ఉంది. చూసారా దారి ఇది చిన్న దారి. ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళాలి, నడుచుకుంటూ వెళ్ళాలి. వామ్మో చాలా పెద్ద లోయ. చూసారా ఎంత పెద్ద లోయ ఉందో. ఇదే వాటర్ ఫాల్. చూసారు ఇదే వాటర్ ఫాల్. ఇప్పుడైతే మనమైతే కిందకైతే వెళ్దాము. కిందకైతే ఇదిగో దారి. ఇలా నడుచుకుంటూ చూసారా చిన్న దారి కనిపిస్తూ ఉంది, అది దారి. ఇలా నడుచుకుంటూ మనం కిందకి చేరుకోవాలి. ఇప్పుడైతే మనమైతే వెళ్ళిపోదాం. చూసారు కదా దారి అయితే ఏ విధంగా ఉందో. రాయి చూసారా చాలా జారుడుగా ఉంది. మనం చెప్పులు తీసి చాలా జాగ్రత్తగా వెళ్ళాల్సి ఉంటుంది. రాయి చాలా జారుడుగా ఉంది. ఏమైనా కనుక ఇదైందా ఈ కిందకి పోతాం మనం.
ఎత్తైన కొండల్లో చూసారా తారాబు 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 లాంటిది, తారాబులా ఉంటుంది కానీ తారాబు ఎందుకంటే పెద్దది వాటర్ ఫాల్ అది. తారాబుకి దీనికి ఏంటంటే ఇంకా హైట్లో ఉంటుంది తారాబు వాటర్ ఫాల్ అనేది. కిందకి వెళ్తే చూసారు కదా కిందని ఏ విధంగా జాలు పడుతుందో. ఇప్పుడు మనం అయితే ఈ విధంగా వెళ్ళిపోవాలి, ఇలా వెళ్ళిపోదాం మనం. మనమైతే దగ్గరికి వెళ్ళబోతున్నాం. వావ్ సూపర్, తిరుగులేదు అసలు. దారి అయితే ఇది ఇలా ఉంది, ఈ రాళ్ళు అంటే దిక్కుంటూ వెళ్ళాలి. మీకు ఒకసారి కింద నుంచి పైకి చూపిస్తాను దారి అనేది ఏ విధంగా ఉంటుందో. ఇప్పుడు మనం దిగొచ్చిన దారి అయితే ఇది మనం ఆ పైనుంచి వచ్చాం, అలా పైనుంచి వచ్చాం, అలా వచ్చి ఇలా వచ్చాం మనం ఇక్కడికి. కిందకి వెళ్ళాల్సిన దారి అయితే ఇది. చూసారు కదా కెమెరాలో అయితే కొద్దిగా చిన్నగా కనిపించవచ్చు కానీ చాలా పెద్దది ఇది, చాలా హైట్ నుంచి పడుతూ ఉంది వాటర్ అయితే. చూడండి మనం వెళ్ళే దారి అయితే ఈ విధంగా ఉంది, చిన్న ఇరుకుదారి అనమాట, ఇలా వెళ్ళాలి. ఇప్పుడైతే మనమైతే చేరుకున్నాము. సూపర్, తిరగలేదు, మామూలుగా లేదు, నెక్స్ట్ లెవెల్లో ఉంది, మామూలుగా లేదు, నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఇప్పుడైతే మనం కిందకి వెళ్దాం. కిందకి వెళ్దాం. వావ్, కిందనైతే ఎలా ఉంది చూసారు కదా, చూడటానికి తిరగలేదు, నెక్స్ట్ లెవెల్లో ఉంది ఇక్కడ. అద్భుతం, మహా అద్భుతం. సేఫే, ప్రమాదం అయితే ఏమీ లేదు. అదంతా నీరే వస్తుంది, అదంతా కూడా అంతా నీరే. ఎవరు లేరు ఇక్కడ. చాలా అద్భుతంగా కనిపిస్తుంది వాటర్ ఫాల్. కిందకు కూడా వెళ్ళొచ్చు కానీ ఎవరు లేరు కదా, నేను ఒక్కడనే కదా, అందుకే కిందకి వెళ్ళట్లేదు. దగ్గరికి అయితే వెళ్తాను, నీరైతే ఏ విధంగా జాలు పడుతుందో చూపిస్తాను నేను. మామూలు కాదు, రాళ్ళు ఇవి. చాలా అద్భుతంగా కనిపిస్తుంది, నెక్స్ట్ లెవెల్ వాటర్ ఫాల్ ఇది. ఇప్పుడైతే మనం వీడియో ముగించుకుని వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. నా వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, అలాగే లైక్ చేయండి, అలాగే లైక్ ఇవ్వండి,
కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా విలేజ్ అనే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్, ఉంటాను. మళ్ళీ మరో వీడియోతో కలుస్తాను.